రాజకీయ ఎత్తుగడల్లో అసలు వాస్తవాలు వివరించి చైతన్యపరచడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. ఇందులో ఎలాంటి పొలిటికల్ అజెండాలు లేవు. వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీ ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏమైనా ఏర్పాటు చేశారా? అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ ఈ విభాగానికి లోకేష్ ఇన్ఛార్జిగా ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏ శాఖలో అయినా సరే కొత్తగా ప్రారంభోత్సవాలైనా శంకుస్థాపనలైనా ఉంటే లోకేషే హాజరవుతూ ఉండటము, లోకేష్ చేతుల మీదుగానే రిబ్బన్ కటింగ్లు జరగడం చూస్తున్న తర్వాత రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోంది. అసలు స్టోరీ ఏంటి? శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల మీద ప్రత్యేకంగా లోకేష్ దృష్టి పెట్టడం వెనుక అసలు ఎజెండా ఏంటి? డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ శాఖలో అయినా సరే ప్రారంభోత్సవాలంటే చాలు లోకేష్ హవా కనిపిస్తోంది. నిజానికి కేబినెట్ లో లోకేష్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలకి మంత్రిగా ఉన్నారు. అయినా ఏ విభాగంలో అయినా ఏ పోర్ట్ఫోలియోలో అయినా సరే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి అంటే లోకేషే హాజరవుతూ ఉన్నారు. కావాలంటే చూడండి, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో చూద్దాం. కనిగిరిలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కి లోకేష్ శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు వైండింగ్ కి లోకేషే శంకుస్థాపన చేశారు. విశాఖలో తాజ్ వరుణ్ బే హోటల్ కి కూడా పునాది రాయి లోకేషే వేశారు. కృష్ణా జిల్లాలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ పరిశ్రమని ప్రారంభించింది లోకేషే. అలాగే తిరుమలలో ఇండోర్ స్టేడియం రిబ్బన్ కట్ చేసింది కూడా లోకేషే. స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం లాంటి శాఖలు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పరిధిలో ఉంటాయి. అలాగే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. పరిశ్రమలు వాణిజ్య శాఖలకి టీజీ భరత్ మంత్రిగా ఉంటే రోడ్లు, మౌలిక సదుపాయాలు లాంటివి బీసీ జనార్దన్ రెడ్డి దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలు. అంటే నిజానికి శాఖల వారీగా జరుగుంటే గనక ఇవన్నీ ఆయా మంత్రుల చేతుల మీద కదా జరుగుండాలి. కానీ లోకేష్ ఎందుకు చేస్తున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ విస్తృతంగా జరుగుతోంది. వైసీపీ అయితే ఒక అడుగు ముందుకేసి సకల శాఖల మంత్రి లోకేష్, మొత్తం పబ్లిసిటీ అంతా లోకేష్ కోసమే. ఇలాంటి ప్రచారం వెనుక చాలా స్టోరీ ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో సజ్జలే సకల శాఖల మంత్రి, అన్ని ఆయనే మాట్లాడతారు అనే ప్రచారాన్ని టీడీపీ సోషల్ మీడియా చేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా టీడీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ ని, థీమ్ ని ప్రచారం చేసింది. ఇప్పుడు నీవు నేర్పిన విజయే నీరజాక్ష అన్నట్టుగా వైసీపీ సేమ్ అదే కాయిన్ లో తిరిగి పే చేసేందుకు ప్రచారాన్ని, థీమ్ ని రెడీ చేసినట్టు కనబడుతూ ఉంది. మిగతా శాఖలకు ప్రత్యేకంగా మంత్రులు ఉన్నప్పుడు ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ ఓపెనింగ్స్ లోనూ లోకేష్ పాల్గొంటున్నప్పుడు డెమోక్రసీ అన్న తర్వాత సహజంగానే ప్రశ్నలు వస్తాయి. ఆ శాఖలు కూడా ముఖ్యమంత్రి కేటాయించినవే కదా, కేబినెట్ అందరూ ముఖ్యమంత్రికే బాధ్యులు కదా, మరి చేస్తే ముఖ్యమంత్రి చేయాలి, లేదంటే గనక ఆ సంబంధిత శాఖల వాళ్ళు కదా ఓపెనింగ్స్, శంకుస్థాపనలు చేయాల్సింది అనే ప్రశ్న వస్తోంది. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయనే కావచ్చు, చంద్రబాబు వ్యూహాత్మకంగా ఒక ఏర్పాటు కూడా చేశారు. ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెలికి తీసేందుకు, భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించేందుకు అంటూ ఒక మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రివర్గ సంఘానికి లోకేష్ ని చైర్మన్ గా చేశారు. అంటే ఉద్యోగాలు ఇస్తామనే ప్రకటనలు చేసిన, సంబంధిత విషయాలు ఏది మాట్లాడినా గానీ లోకేష్ చైర్మన్ గా మాట్లాడారు అని చెప్పడానికి వీలుంటుంది అనేది చంద్రబాబు వ్యూహాత్మక ఆలోచనగా కనపడుతోంది. కావాలంటే చూడండి, ఇక్కడ ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. గత జనవరిలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము అంటూ వాట్సాప్ గవర్నెన్స్ ని మొదలుపెట్టింది. మొత్తం టీవీల్లో, పేపర్లో భారీ స్థాయి ప్రకటనలు కూడా వచ్చాయి. నేను టెక్నాలజీ కోసం ఏదైనా చేస్తాను అన్నట్టుగా కనిపించే చంద్రబాబు ఇలాంటి అకేషన్ ని అన్ని తానే నడిపించి, తానే ప్రారంభోత్సవం చేసి ఈవెంట్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ సంబంధిత శాఖలకి లోకేష్ మంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆ కార్యక్రమానికి దూరంగా ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ని లోకేష్ చేతుల మీదుగానే ప్రారంభించేలాగే చేశారు. ఎందుకు అంటే ఒకవేళ చంద్రబాబు ఈవెంట్ నిర్వహిస్తే దానికి పవన్ కళ్యాణ్ కూడా పిలవాల్సి ఉంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న చోట లోకేష్ కి పబ్లిసిటీ, ఫోకస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకోసమే ఆ ఇనిషియేటివ్ పూర్తిగా లోకేష్ చొరవతోనే జరిగిందని ప్రచారం కల్పించేందుకు వీలుగా చంద్రబాబు తాను తప్పుకొని మరీ అలాంటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల వెనక్కి కూడా ఇదే కథ కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా లోకేష్ ఏపీ అభివృద్ధి కోసం విస్తృతంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, అన్ని శాఖల్లోనూ లోకేష్ ముద్ర ఉందనే
ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు ఇలాంటి ఏర్పాటు చేశారా అనే మాట ఇప్పుడు అందరిలోనూ వినపడుతోంది. మీరేమంటారు? ఏపీలో పరిపాలనా ధోరణి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.